I'm Maunika, endodontist from Expert Dental Care, Madinaguda. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ టూత్ బ్రష్. మీకు టూత్ బ్రషెస్ గురించి చెప్పే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. టూత్ బ్రష్ కన్నా ముందు చాలామందికి తెలుసు మనం నీమ్ చూ స్టిక్స్ అనేది వాడుతూ ఉంటారు. కానీ దానికన్నా ముందు ఏం వాడేవాళ్ళో తెలుసా? యానిమల్ బోన్స్తో మన టీత్ని క్లీన్ చేసుకునేవాళ్ళు. మన టూత్ బ్రష్ అనేది ఫస్ట్ 1780లో విలియం యాడిస్ అనే అతను ఇన్వెంట్ చేశారు. సో కమింగ్ టు టూత్ బ్రష్, దీనికి ముఖ్యంగా 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది హ్యాండిల్, అంటే గ్రిప్, మనం పట్టుకునే ప్లేస్. సెకండ్ది హెడ్, ఇక్కడ బ్రిజిల్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు మనం వాడే టూత్ బ్రష్ బ్రిజిల్స్ నైలాన్ మెటీరియల్తో తయారు చేయబడింది. అండ్ హెడ్ అండ్ హ్యాండిల్ కనెక్ట్ చేసే ప్లేస్ షాఫ్ట్ అంటారు. ఈ పార్ట్స్ ఎందుకు చెప్తున్నానంటే మనకి సెలెక్షన్ ఆఫ్ టూత్ బ్రష్లో ఈ పార్ట్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ కమింగ్ టు బ్రిజిల్స్. బ్రిజిల్స్లో 4 రకాలు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్, మీడియం, హార్డ్. నార్మల్గా టీత్ అండ్ గమ్స్ హెల్దీగా ఉన్నప్పుడు సాఫ్ట్ అండ్ మీడియం బ్రిజిల్డ్ బ్రష్ అనేది నార్మల్గా డెంటిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు. అల్ట్రా సాఫ్ట్ అనేది ఏదైనా చిగుళ్ళు సమస్య ఉన్నా, లేకపోతే టీత్ బాగా అరిగిపోయి ఉన్నా అల్ట్రా సాఫ్ట్ బ్రష్ అనేది వాడచ్చు. మరి ఇవి 2 వాడినప్పుడు హార్డ్ బ్రష్ ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తారని మీ డౌట్ రావచ్చు. హార్డ్ బ్రిజిల్స్ బ్రష్ వాడడం వల్ల టీత్ అనేది అబ్సల్యూట్గా క్లీన్ అవుతాయి. కానీ దానివల్ల హార్డ్ బ్రిజిల్డ్ వల్ల గమ్స్ అనేది ఇంజూర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి టీత్ అనేది సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల అరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అకార్డింగ్ టు ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఓన్లీ సాఫ్ట్ బ్రష్ అనేది హెల్దీ టీత్ అండ్ గమ్స్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు హెడ్ షేప్. దీంట్లో రౌండ్, ఓవల్ ఆర్ డైమండ్ షేప్ హెడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. స్మాల్ మౌత్, చిన్న నోరు ఉన్న వాళ్ళకి ఈ హెడ్ సైజ్ చిన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డైమండ్ షేప్ ఆర్ రౌండెడ్ షేప్ హెడ్ సైజ్ ఉంటే మనకి టీత్ లోపల వరకు క్లీన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ పిల్లలకి స్మాల్ హెడ్ సైజ్ ఉన్నవే సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు బ్రిజిల్ ప్యాటర్న్. వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి. వేవీ, జిగ్జాగ్, క్రిస్ క్రాస్ బ్రిజిల్డ్ బ్రషెస్ అనేది. ఇవి ఏవి వాడాలనేది మీ డెంటిస్ట్ మీ పళ్ళ వరుసకి తగ్గట్టుగా సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ హ్యాండిల్ డిజైన్. హ్యాండిల్ డిజైన్లో స్ట్రెయిట్, ఫ్లెక్సిబుల్, కాంట్రా యాంగిల్డ్ హ్యాండిల్ డిజైన్స్ ఉంటాయి మార్కెట్లో. సో ఇది ఫ్లెక్సిబుల్ కానీ కాంట్రా యాంగిల్ కానీ ఉంటే మన టీత్, మన మౌత్ చివరి భాగం వరకు వెళ్ళి మన బ్రష్ అనేది క్లీన్ చేయడం కుదురుతుంది. కిడ్స్కి మనకి గ్రిప్ ఉన్న హ్యాండిల్ వాడడం వల్ల వాళ్ళకి నీట్గా క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. టూత్ బ్రషెస్లో నెక్స్ట్ ఇన్నోవేషన్ ఎలక్ట్రికల్ టూత్ బ్రష్. ఇప్పటికే చాలామంది ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ వాడడం స్టార్ట్ చేశారండి. ఇది ఒక బ్యాటరీ డ్రివెన్ టూత్ బ్రష్. దీంట్లో మనకి బ్రిజిల్స్ అనేది వైబ్రేట్ అవ్వడం వల్ల మనకి ఎఫెక్టివ్గా టీత్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో టైం సెట్టింగ్, మనకి ఫ్రీక్వెన్సీ సెట్టింగ్ అన్నీ ఉంటాయి. దానివల్ల మన టీత్ అనేది ఎగ్జాక్ట్గా 2 minutesలో మనం క్లీన్ చేసుకోవచ్చు. మన టీత్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే రైట్ అప్పర్, లోవర్, లెఫ్ట్ అప్పర్, లోవర్, ఈచ్ క్వాడ్రంట్ 50 seconds బ్రష్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా 2 minutesలో మనం ఎఫిషియంట్ క్లీనింగ్ అనేది చేయొచ్చు. ఈ ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ సరిగ్గా బ్రష్ చేసుకోలేని వాళ్ళకి, లేకపోతే హ్యాండ్ డెక్స్ట్రిటీ సరిగ్గా లేని వాళ్ళకి, అంటే కార్పల్ టనల్ సిండ్రోమ్, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కి, లేదా మన బ్రషింగ్ అనేది అలవాటు చేయడానికి కిడ్స్కి కానీ ఇలాంటి వాళ్ళకి ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ అనేది వాడచ్చు. నెక్స్ట్ ఇంటర్డెంటల్ బ్రషెస్. ఇవి చిన్నగా హ్యాండిల్ ఉండి చిన్న బ్రషెస్ అండి. ఇది టీత్ మధ్యలో ఇరుక్కుపోయిన ఫుడ్ని రిమూవ్ చేయడానికి, లేదా ఎవరైనా బ్రేసెస్ ట్రీట్మెంట్కి వెళ్తుంటే టీత్ మధ్యలో ఫుడ్ని క్లీన్ చేసుకోవడానికి, లేదా గమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు టీత్ మధ్యలో క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటాయి.
ఈ ఇంటర్ప్రాక్సిమల్ బ్రషెస్ అనేవి మన నార్మల్ టూత్ బ్రష్తో కాంబినేషన్తో వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ సల్కస్ బ్రష్. ఈ సల్కస్ బ్రష్ అనేది టఫ్స్ ఆఫ్ బ్రిజిల్స్ పాయింటెడ్గా ఉంటాయండి. సో ఇవి మనకి టీత్కి గమ్కి మధ్యలో క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఇది మన డెంటిస్ట్ మీకు అవసరం ఉంటే సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫింగర్ బ్రషెస్. ఈ ఫింగర్ బ్రషెస్ అనేది మనకి ఇన్ఫెంట్స్లో వాళ్ళకి ఇంకా ప్రైమరీ టీత్ వచ్చినప్పుడు వాడుతూ ఉంటారు.